ఇప్పుడు ఇదే విధానం కింద యూపీ 16 మెడికల్ కాలేజీలు, కర్ణాటక 11 మెడికల్ కాలేజీలు, అలాగే మహారాష్ట్ర 8 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం కింద డెవలప్ చేస్తున్నాయి. ఇది మన రాష్ట్రంలోనే కాకుండా మిగిలిన రాష్ట్రాలు అసలు విధానమే అది. మరి అటువంటిప్పుడు ఒక్క ఏపీలోనే ఉంది, ఇంకెక్కడ లేదని అది చాలా తప్పు. నేను అనేది అది ఎవళ్ళైతే అధికార పక్షం ఉందో సరిగ్గా సమాధానం చెప్పుకోలేక దాన్ని ఏం జరుగుతుంది దేశవ్యాప్తంగా చూసి దానికి సరైన సమాధానం చెప్పుకోలేక వెనకబడుతుంది తప్ప. ఓకే, ఈ మూడింటికి ఆల్రెడీ వాళ్ళు దీని కింద నోటిఫికేషన్ ఇస్తున్నారు. పీపీపీ అసలు పీపీపీ విధానం కావాలని చెప్పిందే నీతి ఆయోగ్, దాని కిందే పర్మిషన్లు ఇచ్చారు. ఇప్పుడు పీపీపీ కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్, దాని కింద ఏం చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన కాలేజీలకి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం తీసుకొచ్చి 107, 108 జీవో ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం తీసుకొస్తాం వలన ఏమైంది, మెడికల్ ఇప్పుడు దీంట్లో ఒక సరే ఓపెన్ కేటగిరీ సీట్లు పోతే అంటే అప్పుడు కూడా ఓపెన్ కేటగిరీ సీట్లు వచ్చినాయి 42.5%. జగన్మోహన్ రెడ్డి గారి విధానం ప్రకారం అయితే సెల్ఫ్ ఫైనాన్స్లో మిగిలింది ఏమవుతుంది, సెల్ఫ్ ఫైనాన్స్కి వెళ్ళినప్పుడు అది 10,000 రూపాయల సీట్ 12 లక్షలు పెట్టి కొనుక్కోవాలి. మరి అదేంటి వ్యాపారమేగా, అది కేటగిరీ బి అట. అదేనండి, అది సెల్ఫ్ ఫైనాన్స్ కింద వెళ్తుంది.